ఏపీ ట్రస్ట్ భవన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. వ్యవసాయం పడకేయడం వల్ల నీ మీద నమ్మకం లేక విశ్వాసం లేక రైతులు పంట లేకపోవడం వల్ల చనిపోయిన రైతులను నువ్వు ఆదుకోకపోవడం వల్ల ఈరోజు రైతులు విద్యుత్ వినియోగమే చేయట్లేదు. కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 110 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుత్ వినియోగంలో ఉంది. కాబట్టి ఈరోజు విద్యుత్ కోతలు లేవు. ఈరోజు చంద్రశేఖరరావు గారి సమర్థత వల్లనో చంద్రశేఖరరావు గారు ఏదో మాయ చేయడం వల్లనో చంద్రశేఖరరావు గారు అదనంగా విద్యుత్ తేవడం వల్లనో సమస్య పరిష్కారం కాలేదు. చంద్రశేఖరరావు గారి మీద నమ్మకం లేక రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరు రాకపోవడం వల్ల ఈరోజు తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు తప్ప చంద్రశేఖరరావు గారి సమర్థత వల్ల కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు వారు మాట్లాడుతున్నారు ఇంకా మిషన్ కాకతీయ. ఈరోజు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ కింద మారిపోయిందన్న సంగతి ఊరూరులో ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ మట్టి తవ్వనే లేదు. తట్టని ఎత్తి మీద పెట్టుకొని 2-3 ఫోటోలు దిగొచ్చి ర్యాంప్ వాక్లో క్యాట్ వాక్ చేసిన అమలక్కలక అల్లుడు మామ ఇద్దరు కలిసి అక్కడిక్కడ నెత్తిన ఒక తట్ట పెట్టుకొని అక్కడిక్కడ నడిచి అక్కడ నడిచి ఇక్కడ నడిచి వస్తానంట. మొత్తం చెరువులన్నీ కాకతీయ రాజుల వల్ల చెరువులు ఎదిగినాయంట, మొత్తం పద్దగైందంట. ఈయన మొత్తం తెలంగాణని సస్యశ్యామలం చేసిందంట. నోటికి వచ్చింది మాట్లాడుతుంది. ఏ చెరువు దగ్గరికైనా పోదాము, ఆ చెరువులో ఏం పనులు జరిగినాయి, దానివల్ల రైతులకు ఏమన్నా లాభం జరిగిందా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక రెండవది వాటర్ గ్రిడ్. ఇంతకుముందు ఎవడు నీళ్ళే తాగలేదు, నీళ్ళంటే ఎట్లుంటాయో తెలియదు, శుద్ధి చేసిన జలాలను ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతుండు. కృష్ణా జలాలను హైదరాబాద్కు తరలించి 9 నెలల నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు కృష్ణా జలాలను మంజిరా జలాలను తరలించి 9 నెలల్లో హైదరాబాద్లో ఉన్న అందరికీ తాగునీటిని అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. రామన్పాడు నుంచి మహబూబ్నగర్కు, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ నుంచి సిద్దిపేటకు నీళ్ళని ఇచ్చింది కూడా తాగడానికి మంచి నీళ్ళని ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఫ్లోరైడ్ ప్రాంతంలో కృష్ణా జలాలను గ్రామాన నీళ్ళు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈయన కొత్తగా